ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జీవిత ఫలితాల గురించి తెలుసుకుందాం. అలాగే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ గురువారం రోజున ఈ యొక్క ధనుసు రాశి వారికి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క ధనుసు రాశి వారికి సాయంత్రం 5:33 తర్వాత ఈ వార్త మీకు అందుతుంది. అయితే మీకు ఈరోజు ఎటువంటి వార్త అయితే అందుతుంది, ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మీ యొక్క జాతకంలో ఉండబోతున్నాయి అనేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతోనే బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉండుంటారు. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయెల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క హస్తలతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువు గారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనకున్నటువంటి సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారు. అదేనండి, ఏ సమస్య అయినా కావచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్య, భార్యాభర్తల సమస్య, అత్తకోడల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం అవ్వడం, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు ప్రయోగాలు, శత్రు సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే మనకు చెబుతారండి. అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యాన్ని అయితే చెబుతారు. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి ఆశ్రయించి చూడండి. మీకున్నటువంటి సమస్యల నుండి ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురువు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైనటువంటి మనసుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు వారికి తగినటువంటి సహాయాన్ని వీరు అందిస్తూ ఉంటారు. వాటిలో కూడా వీరే ముందుంటారనే చెప్పుకోవచ్చు. వీరు మంచి ఆకర్షణీయమైనటువంటి రంగును కలిగి ఉంటారు. వీరంటే అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. వీరికి రంగుకు తగినట్లుగానే వీరి యొక్క స్వభావం కూడా బాగుంటుంది. ఈ రాశివారు అందరినీ కూడా కలుపుకుపోతూ ఉంటారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది. ఇతర విషయాల్లో వీరు అసలు జోక్యం చేసుకోరు. అలాంటి విషయాలను వీరు అవసరమైనంత మేరకే ఆలోచించి వాటికి తగినటువంటి పరిష్కారం వీరి ద్వారా వారికి మంచి కలిగేదిలా ఉంటే తెలియచేస్తారే కానీ లేదా అలాంటి విషయాల జోలికి అసలు వీరు వెళ్ళరనే చెప్పుకోవాలి. వీరికి ఆధునిక విద్య, ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. వినూతనమైనటువంటి వ్యాపారాల్లో వీరు రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు చాలా నిజాయితీగా ఉంటారనే చెప్పుకోవచ్చు. వీరు డబ్బును పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉండే వీరికి కోపం కూడా అంతే త్వరగా వస్తుంది. తమ గురించి తప్పుగా మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టమే ఉండదు. ఈ యొక్క ధనుసు రాశి వారు ఇతరుల యొక్క జీవితాలను కూడా మంచిగా మార్చడానికే పుట్టారని అనుకుంటాము. కానీ కొన్నిసార్లు వారు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి కూడా ఇష్టపడతారు. అధిక విశ్వాసము మరియు ఆలోచనలు, దృఢమైనటువంటి ఆత్మగౌరవము ధనుసు రాశిలో పుట్టిన వారికే ఇది ఒక మంచి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇతరులను నవ్వించడానికి, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడానికి, సంతోషంగా ఉండడానికి వారి యొక్క భాగస్వామి వారికి కొత్త మార్గాలను చూపిస్తారు. వీరు అందరితో కూడా స్నేహంగా మెలుగుతూ ఉంటారు. అదే సమయంలో ఎవరికీ కూడా తలవంచడం అంటే అస్సలు వీరికి ఇష్టమే ఉండదనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి 25 గురువారం రోజున వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతా కూడా మంచి కాలమే నడుస్తుందండి. ఆశించిన ఫలితాలు అయితే సొంతమవుతాయి. అనుకున్న ఫలితాలు వెంటనే వస్తాయి. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనుల్లో సందర్భంతో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు అనేవి లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సహకారం ఉంటుంది. దృఢ సంకల్పాలు శీఘ్రంగా
విజయాన్ని కలిగిస్తాయి. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. అధికారుల సహకారం అందుతుంది. శ్రీ లక్ష్మి ఆరాధన మీకు శుభప్రదంగా ఉంటుంది. పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. ఒక పరీక్షలా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మీ యొక్క అంచనాలు అయితే తప్పవుతాయండి. విలువైనటువంటి వస్తువుల విషయంలో అజాగ్రత్త పనికిరాదు. లింగాష్టకం చదవడం వల్ల మీకు అన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. మీరు కొన్ని విషయాల్లో కొంతమేర అయితే కొన్ని ఒత్తిళ్లు అయితే పడవలసి వస్తుంది. పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకొనిత్వం అనేది మీకు కొంతమేర ఒత్తిడిని కలిగిస్తుందండి. అది మీకు చిరాకును కూడా తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. ఆర్థిక పరిస్థితులు మెరుగుదల కోసం మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి మీకైతే వీలు కలుగుతుంది. అవసరమైతే మీ యొక్క స్నేహితులు కూడా ఆదుకుంటారు. ప్రేమ ఎప్పుడూ కూడా ఆత్మ ప్రకాశమే కదా, దానిలో మీరు ఈరోజు అయితే అనుభూతిని చెందుతారు. ప్రేమ ఒక ఊట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలుకల వంటివి. ఈ రొమాంటిక్ ఫీలింగ్లో మీరు అనుభూతిని చెందుతారు. వ్యాపారం కోసం ఎన్నుకున్నటువంటి ప్రయాణం ప్లాన్లు దీర్ఘకాలంగా ఫలవంతమవుతాయండి. మీరు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులుగా భావించుకోవడం ఖాయం. ఎందుకంటే మిమ్మల్ని మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు అలాగే చూస్తారు. మరి మీరు పాటించవలసినటువంటి చిన్న పరిహారం ఏమిటంటే కాంస్య విరాళం అంగారక గ్రహ సానుకూల ప్రభావాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మరియు తద్వారా మీ యొక్క ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుంది. మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందగలుగుతారు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.